హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ చూసారా, మా జిమ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో ఫన్ ఫ్యాక్టరీ అని ఉంటుంది అనమాట. నేను అక్కడ బైక్ పార్క్ చేయగానే ఆ పిల్లలు నన్ను చూసి, ఎవరో ఆ పిల్లలు నాకైతే తెలీదు, ఆ పిల్లలు నన్ను చూసి హాయ్ చెప్తున్నారు. నేనైతే షాక్ అయ్యా. వెనక తిరిగి చూశాను ఎవరన్నా ఉన్నారా అని చెప్పి, ఎవరు లేరు. సరే ఎలాగో వెళ్తున్నాను కదా, సరే ఒక థర్డ్ ఫ్లోర్లో ఆగి చూద్దామని చెప్పేసి నేను అలా ఆగాను. అమ్మాయి బయటకు వచ్చేస్తుంది, నేను ఎవరో తెలీదు, నా కోసం బయటకు వస్తుంది తను. సో చూడండి, అబ్బాయి వాళ్ళిద్దరే నన్ను చూసి హాయ్ అని వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను నా జిమ్కి స్టార్ట్ అయ్యానండి. ఇది ఈరోజు చూపించే వర్కౌట్ బ్యాక్ వర్కౌట్ అండి. ఇప్పుడు నేను చూపించేదంతా వార్మప్ చేస్తున్నాను. ఇది కూడా ఒక వెయిట్ తీసుకొని అలా చేస్తామండి. ఇది ఒక వర్కౌట్ అనమాట. వర్కౌట్స్ చేసిన తర్వాత ఎవ్రీ వర్కౌట్కి ఒక 30 to 40 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి. అలా కంపల్సరీ ప్రతి వర్కౌట్కి రెస్ట్ తీసుకోవాలా. అలా మా జిమ్ చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో అలా రెస్ట్ తీసుకుంటున్నాను, మళ్ళీ వర్కౌట్స్ చేయడానికి వెళ్తున్నాను. ఇవన్నీ ఒక డే బ్యాక్, ఒక డే ఆర్మ్స్, అలా ఒక డే షోల్డర్, ఒకరోజు హై ఇంటెన్సిటీ, ఇంకో రోజు లెగ్ వర్కౌట్, సో యాప్స్, అట్లా డిఫరెంట్ ఉంటాయండి. నా జిమ్ సిరీస్ చూపిస్తాను నేను ప్రతిరోజు ఏమేమి చేస్తాను అనేది. సో ఇది బ్యాక్ అనమాట. ప్రతి వర్కౌట్ ఒక 3 సెట్స్ చేయాలి. ఈచ్ సెట్కి 15 టైమ్స్ ఉంటాయి, 15 రెప్స్ చేయాలన్నమాట. సో అలా ఇది కూడా బ్యాక్ వర్కౌట్ అనమాట. ఇందాక చూపించానే పైన పట్టుకొని అదొక వేరియేషను, ఇప్పుడు చూపించింది ఇంకో వేరియేషన్ అనమాట. అలాగా ఎవ్రీ సెట్కి వెయిట్ అనేది చేంజ్ చేసుకుంటానండి, చేంజ్ చేసేసుకొని చేస్తానన్నమాట. సో అలా వర్కౌట్స్ చేయాలి. సో వర్కౌట్సే కాదండి, డైట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఫెబ్ 1 నుంచి మనం డైట్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇలా ఇది కూడా బ్యాక్ అండి, బటర్ఫ్లై ఎక్విప్మెంట్ అంటారు దీన్ని. సో మోస్ట్లీ ఇదంతా కూడా స్ట్రెంగ్త్ అండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఎక్విప్మెంట్స్తో ఏమేమి చేస్తామో అవంతా స్ట్రెంగ్త్. కంపల్సరీ క్రాస్ఫిట్ చేయాలి, కార్డియో చేయాలి, ఈ స్ట్రెంథనింగ్ చేయాలి. ఈ 3 చేస్తేనే బెటర్ మనకి. ఎక్కువ కార్డియో చేస్తే మజిల్ లాస్ అవుతాం అనమాట. సో ఇది కూడా ఇంకో వేరియేషన్. ఇవన్నీ బ్యాక్, ఈరోజు అంతా బ్యాక్ డే అనమాట. సో బ్యాక్ డేకి సంబంధించిన వర్కౌట్స్ ఇవన్నీ. ఇక్కడ థ్రెడ్మిల్ చేస్తున్నాను. సో ఇవన్నీ చేసిన తర్వాత, స్ట్రెంథనింగ్ చేసిన తర్వాత థ్రెడ్మిల్ చేస్తాను డైలీ. సో థ్రెడ్మిల్ ఒక 30 minutes చేస్తానండి. సో ఇది వర్కౌట్ అనేది, డైట్ అనేది, జర్నీ అనేది లైఫ్ టైం ప్రాసెస్ అండి. 30 days చేసి 40 days చేసి ఇంకా ఆగిపోవడం కాదు, అలా లైఫ్ టైం ప్రాసెస్ అనమాట. సో కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి మనకి, 30 to 40 minutes పర్ డే. సో చూసారా, అలా చూపిస్తున్నాను మిర్రర్లో నుంచి. చాలా స్వెట్ వస్తుందండి. సో నాకు ఇక్కడ నైట్ వ్యూ చాలా ఇష్టము. థ్రెడ్మిల్ చేసేటప్పుడు నాకు ఇక్కడ మిర్రర్ ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి చూస్తుంటానమాట కింద. నాకు నైట్ వ్యూ చాలా ఇష్టము. బై ద వే ఈ జిమ్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉంటుంది. సో చూసారా, పైనుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నైట్ టైమే కాదండి, నేను మార్నింగ్ టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను. థ్రెడ్మిల్లో ఉన్నప్పుడు అంతా చాలా బాగా అనిపిస్తుంది. బిజీ ఏరియా కదా. సో ఇలా నా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ప్రతిరోజు ఏంటి దివ్య అని షాపింగ్ అంటారా, ఏదోటి అయిపోతూనే ఉంటాయండి. నేనే బయటికి వస్తుంటా కాబట్టి ఈవినింగ్ ఫ్రీగా మా జిమ్ కింద ఇక్కడ ఎస్మార్ట్ అనేది ఉంటుంది అనమాట, అక్కడికి వచ్చాను నేను. సో చూసారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో మీకేంటంటే ఏం చెప్తానంటే, ఈవినింగ్ టైమ్స్ ఇలా ఎస్మార్ట్ కానీ, రిలయన్స్ కానీ, మోర్ కానీ, స్పెన్సర్ కానీ ఇలాంటి వాటికి వెళ్తే ఈవినింగ్ టైమ్స్ మోస్ట్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా చీప్గా దొరుకుతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి వెళ్ళి. అంటే ఫ్రూట్స్ అంటే అన్ని ఫ్రూట్స్ అని చెప్పానండి, కొన్ని ఫ్రూట్స్ మాత్రమే కొంచెం తక్కువ దొరుకుతాయి. చూసారా, ఇక్కడ ఎల్లో వాటర్ మిలన్ అంట అండి. ఫస్ట్ టైం నేను చూడడం ఎల్లో వాటర్ మిలన్. సో తీసుకుందాం అనుకున్నా, బట్ సీజన్ కాదు కదా, సరే చూద్దామని చెప్పేసి తీసుకోలేదు. సో ఇక్కడ నేను చియా సీడ్స్ కోసము చూస్తున్నాను. ఇక్కడ చియా సీడ్స్ అనమాట. ఇవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి మన డైట్లో. సో డైట్, ఎక్సర్సైజెస్,
హెల్త్ కదండి, హెల్త్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో అలా ఇవేదో పిజ్జా బేసు, బట్ ఇవన్నీ నాకు డిఫరెంట్ కుషన్స్ అన్నీ ట్రై చేయడం చాలా ఇష్టము. బట్ డైట్ కదా, సో ఓకే చూసి అక్కడ పెట్టేస్తున్నాను. మీలో ఎంతమంది చేస్తారండి ఇప్పుడు నేను చూపించేది? సో ఏంటంటే ఇక్కడ హనీ అనమాట, హనీ కోసం చూస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆఫర్లో ఒక హనీ ఉంది, నెక్స్ట్ 1 కిలో ఒక హనీ ఉంది, నెక్స్ట్ 650 grams ఒక హనీ ఉందన్నమాట. ఆఫర్లో ఉన్న హనీ ఎంత ప్రైస్ పడుతుందో, యాక్చువల్గా ఇవన్నీ నేను చేయను, సీను ఎక్కువ చేస్తుంటాడనమాట. బట్ కొన్ని వాటిల్లో మాత్రం బై 1 get 1 కానీ సో సంథింగ్ ఇలా ఉన్నప్పుడు మాత్రం ఇలా స్టడీ చేస్తానన్నమాట. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఆఫర్లో ఉన్నది, ఆఫర్ లేనిది ఒకసారి చూసేసి చెప్పానే. ఇది 1 కిలోది, సారీ ఇది 650 grams, ఇది 299 అంట, అది 349 అంట, ఇంకోటి సంథింగ్ 400 and change 475. సో అలా ఈ మూడింటిని స్టడీ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా అక్కడ మంచిగా ఏసీ ఉంది, జిమ్ చేసి వచ్చాను కదా, సరే అని చెప్పి అలా. ఇవాళకి ఇదేనండి బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్.